స్నేహితులకి యేసు ప్రభువుని రక్షకుగా, దేవునిగా, ప్రభువుగా పరిచయం చేయడానికి ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్ అనేవి చాలా మంచి సాధనాలు. కాబట్టి ఇవి గ్రూప్ బైబిల్ స్టడీస్ కాబట్టి చిన్న గుంపులుగా మనం వీటిని చేస్తాం కాబట్టి చాలామంది ముఖ్యంగా క్రైస్తవేత్తలు కూడా రావడానికి ఇష్టపడతా ఉంటారు. ఈ సమయంలో ఒక ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ మోడల్ చూద్దాం. ఇది పర్ఫెక్ట్ మోడల్ కాదు, కానీ దీంట్లో ఏమేమి అంశాలు ఉండాలి, మరి ఎలా ఉండాలి, దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలనే విషయాలు మనం చూద్దాం. ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ ఒక ఎగ్జాంపుల్ దానికి ముందు అసలు సాధారణంగా ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీలో ఏం చేస్తాం? యేసు ప్రభు వారిని వెదికే వారికి యేసు ప్రభు క్రీస్తును పరిచయం చేస్తాం అన్నమాట. ఈ పరిచయం చేసేటప్పుడు ముఖ్యంగా యేసు ప్రభు గురించి ఎక్కువగా ఈ సువార్తల్లో ఆయన గురించి ఎక్కువగా వ్రాయబడింది. ఆయన చేసిన పరిచయం, ఆయన జీవితం, ఆయనకు ఉపదేశాలు, బోధ అవన్నీ వ్రాయబడ్డాయి. కాబట్టి సువార్తల్లో ఉన్న ఆ యొక్క ప్యాసేజెస్ని మనం సెలెక్ట్ చేసుకుని యేసుక్రీస్తుని పరిచయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి వాక్యం తెలియని వారు, దేవునికి వాక్యం పరిచయం ఉన్నవారు పర్వాలేదు, కానీ క్రైస్తవేతరులు ముఖ్యంగా యేసు ప్రభువుని ఇంకా రక్షణగా అంగీకరించిన వారు చాలామంది ఈ యొక్క వాక్యం అనేది దేవుని వాక్యం అని నమ్మాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది దేవుని వాక్యం అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని స్వార్థ ప్రకటించడం మన బాధ్యత, దానికి స్పందింప చేయడం అనేది పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత. కాబట్టి దేవునికి తెలుసు ప్రేమికుల యొక్క మనస్సులోకి, హృదయాల్లోనికి మరి ఏ సమయంలో ఆ సత్యం అనేది వెళ్ళాలి, మరి ఏ రీతిగా అది పనిచేయాలనేది దేవునికి తెలుసు. కాబట్టి మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. మన పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడు. ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీకి ఎప్పుడు కూడా మనం ఏ బైబిల్ స్టడీ ప్రిపేర్ చేసుకున్నా ఒక టార్గెట్ గ్రూప్ ఉండాలి. ఎవరికి ఇది మనం ఈ బైబిల్ స్టడీ తీసుకుంటున్నాం. నేను ఇప్పుడు చెప్పబోయే బైబిల్ స్టడీ అది నామినల్ క్రిస్టియన్స్ కంటే నామకార్థ క్రైస్తవులు. అంటే యేసు ప్రభు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు, యేసు ప్రభుని రక్షణగా వాళ్ళు అంగీకరించిన గ్రూప్కి ఈ యొక్క బైబిల్ స్టడీ తీసుకుంటున్నాం. ఆబ్జెక్టివ్ రాసుకోవాలి. ప్రతి దానికి కూడా స్పెసిఫిక్గా, ప్రతి వాక్య భాగానికి కూడా ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీకి జనరల్ ఆబ్జెక్టివ్ ఉన్నప్పటికీ, లక్ష్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి నిర్దిష్టమైన లక్ష్యాన్ని మనం రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్యాసేజ్ని యేసు ప్రభువుని విభిన్న రీతిలో పరిచయం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినప్పుడు నేను తీసుకున్న భాగం ఏమంటే లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. దీనికి తగినట్టుగా ఆ లక్ష్యాన్ని రాసుకోవడం జరిగింది. ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి అయినా సరే, ఎలాంటి వారికి అయినా సరే రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని గ్రూప్కి తెలియచేయడం. మరొకటి ఏంటంటే యేసు ప్రభుని ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా తెలుసుకుంటాడో తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క జీవిత విధానంలో, జీవన శైలిలో మార్పు వస్తుందని గ్రూప్ గుర్తించాలని ఇక్కడ లక్ష్యం ఇవ్వబడింది. అదే ఆబ్జెక్టివ్. తర్వాత పరిచయం. మనం బైబిల్ స్టడీకి తీసుకోకముందు ప్రిపేర్ అవుతాము. ప్రిపేర్ అయినప్పుడు చివరిలో మనం పరిచయం రాసుకోవాలి. అంటే బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు ఈ యొక్క టార్గెట్ గ్రూప్, ఆబ్జెక్టివ్ అన్ని మన కోసం. పరిచయం అనేది ఈ ప్యాసేజ్ని చాలా చక్కగా, ఆసక్తికరంగా వాళ్ళకి పరిచయం చేయాలి. అంటే అది బిలీవర్స్ బైబిల్ స్టడీస్ తీసుకున్నప్పుడు మనం బుక్ బ్యాక్గ్రౌండ్ చెప్తాం, కానీ ఇమాజినిస్టిక్ ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఏదైనా కాంటెంపరీకి, అంటే సమకాలీన పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటనలు కానీ అవి యూజువల్ పాజిటివ్గా ఉండాలి. అంతేకాని గ్రూప్ను భయపెట్టే పరిచయాలు మనం ఇవ్వకూడదు అన్నమాట. అంటే గ్రూప్ ఓపెన్గా చాలా ఆసక్తికరంగా వాళ్ళు వినడానికి ఇష్టం చూపెట్టే రీతిలో మన పరిచయం ఉండాలి. అది ఒక ప్రశ్న ద్వారా ఇవ్వచ్చు పరిచయం, లేకపోతే ఒక కోట్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఇంట్రడక్షన్ అనేది ఒక ఇలస్ట్రేషన్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే జరిగిన ఒక సంఘటన అన్న ఇవ్వచ్చు,
లేకపోతే మనదిన జీవితంలో జరుగుతున్న ఏదైనా ఒక ఏంటి వార్త నుంచన్నా మనం ఇవ్వచ్చు. ఈ సమయంలో ఎవాంజలిస్ట్కి దీనికి కొన్ని ప్రశ్నలు వేయడం అనేది జరిగింది. పరిచయం చేసేటప్పుడు ఈ విధంగా అది జగ్గి స్టోరీ తీసుకుంటున్నాం కాబట్టి నీవు భారతీయుడిగా అంటే భారతదేశపు పౌరురాలుగా ఉన్నందుకు ఏ విషయాలు నువ్వు దేశాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు, ఏ విషయాలు భారతదేశం గురించి నువ్వు గర్విస్తున్నావు అని ఆ ప్రశ్న ఇవ్వచ్చు. వాళ్ళు జవాబు చెప్తారు. అయితే భారతదేశం యొక్క పౌరురాలుగా లేకపోతే పౌరుడిగా ఉన్నందుకు నిన్ను ఏ విషయంలో నువ్వు కలత చెందుతున్నావు, ఏ విషయాలు ఈ దేశానికి చెందిన విషయాలు ఏవి నీకు నచ్చటం లేదు, నువ్వు ఎందుకు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నావు అంటే కూడా వాళ్ళు చెప్తారు. అది మనం ఒక ఇంట్రడక్షన్గా మాట్లాడచ్చు. తర్వాత అప్రోచ్ క్వశ్చన్, మన క్వశ్చన్స్లో అప్రోచ్ క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. మనం ఆ యొక్క ప్యాసేజ్ చదవక ముందే గ్రూప్తో ఈ ప్యాసేజ్ చదివించక ముందే ఈ ప్రశ్న వేయచ్చు. ఒకవేళ భవిష్యత్తులో నువ్వు ఐఆర్ఎస్ ఆఫీసర్ అవుతే ఈ యొక్క భారతదేశంలో ఏ విషయంలో అంటే మొట్టమొదటిగా మార్పు చెందించ ఏ విషయంలో భారతదేశం మార్పు చెందాలని నువ్వు ఇష్టపడతావు, ఏది నీ యొక్క నెంబర్ 1 ప్రయారిటీగా నువ్వు దాన్ని ఆలోచిస్తావు అనే ప్రశ్న వేయచ్చు. ప్రశ్న మనం ఇంట్రడక్షన్ అనేది ఈ విధంగా చేయొచ్చు. అప్రోచ్ క్వశ్చన్ వేస్తాము. అప్రోచ్ క్వశ్చన్ వేసిన తర్వాత మన యొక్క క్వశ్చన్స్ చూస్తాం. ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్లో ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ఎవరు అనే విషయాలు ఖచ్చితంగా మనం చెప్పాలి. అంతేకాకుండా అప్పటి ప్రజలకి యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే అప్పటి ప్రజలు యేసు ప్రభుని ఏ విధంగా గుర్తించారు, అప్పుడు ప్రజలు యేసు ప్రభుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, అప్పుడు ప్రజలు యేసు ప్రభుకి ఏ విధంగా స్పందించారు అనే విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన బైబిల్ స్టడీస్ ప్రిపేర్ చేయాలి. ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్ ఇప్పుడు అంటే ఈ ప్రస్తుత కాలంలో కూడా 21వ శతాబ్దంలో కూడా జీవిస్తున్న మనకు యేసు ప్రభు మన యొక్క జీవితంలో ఎలాంటి వ్యత్యాసాన్ని చేయగలడు అని మనం తెలియజేసే విధంగా ఆ ప్రశ్నలు ఉండాలన్నమాట మనకి. కాబట్టి మన ఫోకస్ ఎక్కువగా ఏంటంటే గాస్పెల్ నెరేటివ్స్ మీద అంటే ఇవ్వడం. అంటే గాస్పెల్ నెరేటివ్స్లో సువార్తల్లో యేసు ప్రభుకు సంబంధించిన ఆ ప్యాసేజెస్ చాలా రకరకాలుగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు యేసు ప్రభుని వ్యక్తిగతంగా కలుసుకున్నారు, అయితే యేసు ప్రభువే ఆయన వెళ్ళి పీపుల్ని కలుసుకున్నాడు. తర్వాత ఇంకే రిలేటెడ్గా ఉండాలంటే మనకి స్నేహితులు, మన నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎలాంటి అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యలకి యేసు ప్రభు ఎలాంటి పరిష్కారం ఇవ్వగలడు అలాంటివి. తర్వాత యేసు ప్రభు నిజంగా ఎంత విలక్షణమైన వ్యక్తి, ఆయన ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్, మనకి మన జీవితంలో ఉండగలడు అనే విషయాలు వీటికి సంబంధించిన ప్యాసేజెస్ దేవుని వాక్య భాగం నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం, వాటి నుంచి ఈ యొక్క ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ తీసుకోవడం అనేది జరిగితే చాలా, ఎందుకంటే యేసు ప్రభుని చాలా చక్కగా స్పష్టంగా మనం పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మోడల్ చూద్దాం, ఈ యొక్క ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ మోడల్ చూద్దాము. ఆ మోడల్లో లూకాసు వార్త 18వ అధ్యాయం 1-10 వచనాలు. నేను చెప్పిన రీతిగా ఇది నామినల్ క్రిస్టియన్స్కి తీసుకునే బైబిల్ స్టడీ. దానికి మనం ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టైటిల్ ఇవ్వాలి. దీనికి నేను టైటిల్ ట్రూ ఐడెంటిటీ, నిజమైన గుర్తింపు అనే ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీనికి అప్రోచ్ మనం బైబిల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అన్న దాంట్లో 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పిన దాంట్లో అప్రోచ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం అనుకున్నాము. నువ్వు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయితే నువ్వు భారతదేశం ఏ విషయంలో మొట్టమొదటిగా అంటే నీవే మార్పు చెందాలని ఇష్టపడతావు, దేంట్లో చేంజ్ తేవడానికి నువ్వు ఇష్టపడతావు. చాలా రకరకాలుగా చెప్పొచ్చు. దాంట్లో ఒకవేళ కరప్షన్ అనే మాట కూడా రావచ్చు, అవినీతి అనేది కూడా రావచ్చు. తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇట్లా ఉండొచ్చు. ఈ యొక్క ప్యాసేజ్లో ఎలాంటి రకరకాల వ్యక్తులు ఎవరు, విభిన్నమైన వ్యక్తులు ఎవరు, దీంట్లో ఈ ప్యాసేజ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరని నువ్వు తలుస్తున్నావు అంటే వాళ్ళు ఆ ప్యాసేజ్ అంతా చదువుతారు, చూసి ఇది అబ్జర్వేషన్ క్వశ్చన్, వాళ్ళు చూసి అంటే చెప్తారు. ముఖ్యమైన వ్యక్తులు అంటే
యేసు ప్రభు జక్కయ్య అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక ఎప్పుడైతే వాళ్ళు జక్కయ్య అంటే ముఖ్యమైన వ్యక్తి, యేసు ప్రభు ముఖ్యమైన వ్యక్తి అని అన్నారో వెంటనే మనం జక్కీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. 1-4 వచనాలు మనం చూడమని చెప్పి జక్కీ గురించి నువ్వు ఈ సంఘటనలో ఏం గమనిస్తున్నావు, ఏం గమనించావు అంటే ఏంటి ఆయన యొక్క లైఫ్ స్టైల్కి లేకపోతే ఆయనకి సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన ఏమేమి విషయాలు నువ్వు ఈ 1-4 వచనాల్లో గమనించావు అనే విషయం ఆ ప్రశ్న మనం అడగచ్చు. మరి జక్కీ వంటి అంటే వ్యక్తిని అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోతే అలాంటి అంటే నేపథ్యానికి సంబంధించిన అలాంటి వ్యక్తిని ప్రస్తుత కాలంలో కూడా మనం చూడగలం. ఈక్వలెంట్ వ్యక్తులు మనం చూడగలం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మనం చూడగలం, చాలా విషయాల్లో కరప్టెడ్ పీపుల్ చూడగలం, లేకపోతే చాలా రిచ్ పీపుల్ని చూడగలం. అలాంటి లేకపోతే అంటే వాళ్ళు చాలా ప్రశ్నలకి చాలా జవాబులు దీనికి సంబంధించి ఇవ్వచ్చు. అలాంటి ఈక్వలెంట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత 4-6 వచనాలకి సంబంధించి 4-6 వచనాల్లో జక్కీ చేసిన పనులు గమనించండి. ఏమేం చేశాడు అంటే తను ఇక్కడ చూసినట్లయితే జక్కయ్య తను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత తను ఒక రిచ్ పర్సన్. తర్వాత ఆ కాలంలో మనం చూస్తే ఆ యొక్క పరిస్థితుల్లో మరి ఎవరు కూడా ముఖ్యంగా ఈస్టర్న్ కంట్రీస్లో రిచ్ పీపుల్ ఎప్పుడు పరిగెట్టరు. కానీ అక్కడ మనం చూస్తే తనకు ఒక డిజైర్ కలిగి ఉన్నాడు, యేసుప్రభుని చూడాలనుకుంటున్నాడు. తర్వాత ఆయన పరిగెత్తుకుని వచ్చాడు, యేసుప్రభుని చూడలేనప్పుడు చెట్టు ఎక్కాడు. ఇవన్నీ అనమాట. కాబట్టి 4-6 వచనాలు అవన్నీ గమనిస్తే జక్కీ చేసిన పనులు గమనించండి. మరి ఈ క్లూస్ అంటే జక్కీని లోతుగా అంటే జక్కీ యొక్క జీవిత పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అంశాలు ఎలా సహాయపడతాయి అనే ప్రశ్న మనం అక్కడ వేస్తామన్నమాట. అప్పుడు దాన్ని బట్టి గ్రూపు జక్కీ గురించి జక్కీ యొక్క డిజైర్ అంటే జక్కయ్య యొక్క అంటే జక్కీకి ఉన్న డిజైర్ని లేదా క్యూరియాసిటీని వాళ్ళు గమనించే విధంగా గ్రహించే విధంగా మన ప్రశ్న ఉండాలన్నమాట. కాబట్టి దీంతో జక్కీ ఎవరు, జక్కీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, జక్కీ యొక్క పరిస్థితి ఏంటి, జక్కీ యొక్క డిజైర్ ఏంటి అనేది గ్రూప్కి ఒక అంటే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. తర్వాత మనం వేసే ప్రశ్న ఏంటంటే జక్కయ్య రెస్పాండ్ అయిన అంటే జక్కీ చేసిన పనులకి మరి అక్కడ జనసమూహం ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు ఎట్లా స్పందించారు, జనసమూహం ఎలాగా స్పందించింది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రశ్నలో జనసమూహం యేసుప్రభు ఇద్దరు ఎలా స్పందించారు వాటిని వివరించమని మనం గ్రూప్ను అడుగుతాం. అయితే అది గ్రూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇద్దరికి ఉన్న తారతమ్యం లేకపోతే తేడా కూడా వాళ్ళు గమనిస్తారు. యేసుప్రభు ఎంత కంపాషనేట్తో లేకపోతే అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పేరు పెట్టి పిలవడం, క్రిందకి రమ్మనడం అవన్నీ కూడా గ్రూపు గమనించి దాన్ని వివరించమని మనం అడుగుతాం. కాబట్టి ఇంకా కొంత లోతుగా మనం కూడా సబ్ క్వశ్చన్స్ వేసినప్పుడు దాంట్లో ఉన్న ఆ యొక్క స్పందనలో ఉన్న లోతైన భావం బయటకు వచ్చేటట్టు మనం గ్రూప్కి సహాయం చేయాలి. తర్వాత వేసిన క్వశ్చన్ ఏంటంటే ఆయన జక్కయ్యతో చేసిన సంభాషణ అర్థం ఏంటి. యేసుప్రభు వారు జక్కయ్య కిందకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళా జక్కీ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఈయన కూడా దావీదు కుమారుడే అనడం, మరి ఆ యొక్క సంభాషణ అంతా కూడా దానికి అర్థం ఏంటి అనేది మనం అడగాలి. వాళ్ళు అర్థం చేసుకోవడానికి అక్కడ యేసుప్రభు జక్కయ్య పట్ల ఎట్లా పాజిటివ్గా అనుకూలంగా స్పందించారు. అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడ జనసమూహం అంతా పీపుల్ అంతా అంటే ఇష్టపడలేదు యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళడం. అయినప్పటికీ కూడా జక్కయ్య విషయంలో యేసుప్రభుకి అలాంటివన్నీ అనవసరం. కానీ ఆయన ఎందుకంటే మనం లక్ష్యం రాస్తాం, ఎలాంటి వ్యక్తులకైనా సరే లోకంలోనికి మరి రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చారని మనం లక్ష్యం రాసాం. కాబట్టి అది గ్రూప్కి అర్థమయ్యేటట్టు చేయాలి. కాబట్టి జక్కయ్యకి యేసుప్రభుకి జరిగిన సంభాషణ అర్థం అక్కడ మనం వివరించాలి. తర్వాత యేసు గురించి వాక్య భాగం నుంచి ఏం నేర్చుకుని ఇప్పుడు ఫోకస్ మనం యేసుప్రభు మీద తీసుకురావాలి. అంటే ఇక్కడ మనం ఈ యొక్క భాగంలో మనం గమనిస్తే జక్కయ్య అవసరత ఏంటి, ఆ అవసరతను యేసుప్రభు ఎలా మీట్ అయ్యారు. ఎందుకంటే మరి జక్కీని జనసమూహం ఆల్మోస్ట్ రిజెక్ట్ చేసింది, కానీ యేసుప్రభు అయితే యాక్సెప్ట్ చేశారు. కాబట్టి యేసుప్రభు గురించి ఈ యొక్క వచ్చిన ఈ 10 వచనాల్లో
ఆయన స్పందించిన విధానం, ఆయన మాట్లాడిన విధానం, మరియు జక్కయ్యకి ఆయన ఇచ్చిన ట్రూ ఐడెంటిటీ, ఆయన ఇచ్చిన నిజమైన గుర్తింపు, ఇవన్నీ కూడా అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన 10వ వచనంలో మనం చూసినట్లే ఈ లోకంలోనికి మరి నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్పడంలో అంటే నశించిపోతున్న వారిలో జక్కయ్య కూడా ఉన్నాడు అనే ఆ యొక్క భావం, లేకపోతే ఆ యొక్క సత్యం గ్రూప్ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయం వాళ్ళకి తెలియజెప్పారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు ఎలాగే యాక్సెప్ట్ చేస్తారు పీపుల్ని, అలాంటి విషయాలన్నీ గ్రూప్ నేర్చుకునేటట్టు మనం గ్రూప్కి సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫోకస్ మనం యేసుక్రీస్తు మీద ఎక్కువగా మనం ఇవ్వాలి. అప్పుడు గ్రూప్కి అక్కడ ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆలోచన లేకపోతే ఎలాంటి తలంపు రావాలంటే వారికి ఎలాంటి పాపం ఉన్నప్పటికీ, ఎలాంటి జీవిత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు తమ పట్ల కూడా ఆ విధంగా స్పందిస్తాడు అనే ఆ యొక్క అష్యూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టు మనం ఆ యొక్క క్వశ్చన్స్ ఇవ్వగలిగామన్నమాట. తర్వాత యేసు ప్రభువుని కలిసిన తర్వాత జక్కయ్య జీవితం ఎలా మారింది, వెంటనే అక్కడ చూస్తాం ట్రాన్స్ఫర్మేషన్ తన యొక్క జీవితంలో. మన లక్ష్యంలో రెండోది రాసుకున్నాం అనమాట. అంటే యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఆ వ్యక్తి యొక్క జీవితంలో మార్పు అనేది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ యొక్క ప్యాసేజ్లో చక్కగా ఉంది. కాబట్టి మరి తప్పనిసరిగా ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువును ఆల్రెడీ అంగీకరించి వెనక్కి బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మళ్ళా తిరిగి వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి అంటే వాళ్ళకి సహాయం చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళ జీవితంలో మార్పు లేని వాళ్ళు కూడా మార్పు అనేది ఎలా యేసు ప్రభు ఇవ్వగలడు అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా ఈ ప్రశ్న అంటే హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభువుని అంటే యేసు ప్రభువుని స్వరక్షణగా అంగీకరించిన వ్యక్తి యొక్క జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి జీవితం అయినా సరే యేసు ప్రభు అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వగలడని ఈ ప్రశ్న ద్వారా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకు సహాయం చేయాలి, మనం హెల్ప్ చేయాలి. అంతే చివరికి చూసినట్లయితే ఒక ఎష్యూరెన్స్ అనమాట. ఎష్యూరెన్స్ ఇచ్చే క్వశ్చన్ ఇది. అంటే యేసు ప్రభు నీ జీవితం యొక్క డెస్టినీని, లేకపోతే నీ యొక్క జీవితంలో ఉన్న అలవాట్లని, లేకపోతే నీ యొక్క జీవిత పరిస్థితిని మార్చగలడని నువ్వు తలస్తున్నావా, లేకపోతే నువ్వు నమ్ముతున్నావా అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. కానీ ఇది పర్సనల్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద రిఫ్లెక్షన్. ఇది రిఫ్లెక్టివ్ క్వశ్చన్ అనమాట. అంటే ముఖ్యంగా ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్లో ఈ రిఫ్లెక్షన్ అనేది మనం కొంచెం ఇవ్వగలగాలి. అంటే వాళ్ళు మనకి జవాబు చెప్పకపోవచ్చు, ఒకవేళ జవాబు అవును అని అనొచ్చు, కానీ వాళ్ళు కొంత లోతుగా ఆలోచించడానికి ఒక 2-3 నిమిషాలు మనం సమయం ఇవ్వాలి. నీకు కూడా ఆయన అవసరమా, లేకపోతే ఎలా మార్చగలడు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, మరి మార్చబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అనే ప్రశ్నను మనం వాళ్ళకి వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంత ఆలోచిస్తారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మనం యేసు ప్రభు వారు ఎలాంటి వ్యక్తినైనా అంగీకరిస్తాడు, ఎలాంటి వ్యక్తికైనా రక్షణిస్తాడు, ఎలాంటి వ్యక్తి ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల యొక్క జీవితంలో మార్పును తీసుకురాగలడు అనే అష్యూరెన్స్ ఇచ్చే ఈ బైబిల్ స్టడీ. కాబట్టి ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ ఇదంతా అయిపోయిన తర్వాత మనం కొంత టైం రిఫ్లెక్షన్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ లీడర్ కూడా కొంత కంక్లూషన్ తోటి మనం క్లోజ్ చేయాలి. కాబట్టి ఈ యొక్క అంటే ఈ ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసినప్పుడు గ్రూప్ యొక్క నీడ్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, ప్రస్తుతం స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న సమస్యలు దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ యొక్క లైఫ్కి అంటే వాళ్ళ లైఫ్కి దేవుని యొక్క వాక్యానికి ఆ బ్రిడ్జ్ అనేది మనం క్రియేటివ్ బైబిల్ స్టడీస్లో కూడా చూసాము. బ్రిడ్జ్ ఫామ్ అయ్యేటట్టు అంటే దేవుని యొక్క వాక్యం లేకపోతే యేసు ప్రభు వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపెడతాడు. కాబట్టి ఆయన యొక్క విభిన్న లక్షణాలు లేకపోతే యునీక్ క్యారెక్టరిస్టిక్స్ టీచ్ చేసే విధంగా, ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడతారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం వాక్యం ఉన్నట్టుగా మనం చెప్పగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం మార్పు తీసుకురావడానికి సహాయం చేస్తాడు. ఈ విధంగా ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్, ముఖ్యంగా ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీస్లో కొంత క్రియేటివిటీ ఎక్కువగా, పీపుల్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనం చేయగలిగినట్టు ఈ విధంగా
ఇవెంతో స్ట్రాంగ్ టూల్స్గా సువార్త చెప్పడానికి సహాయపడతాయి.